ఇవోకేలో పరిస్థితి దారుణంగా తయారైంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ప్రస్తుతం జులైలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే 45 అసెంబ్లీ స్థానాలకు గాను 12 అసెంబ్లీ స్థానాలను ఇవోకే వెలుపల ఎక్కడో పాకిస్తాన్లో ఉంటున్నటువంటి వలసదారులకు వేరొకరికి సీట్లు కేటాయిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో స్థానికంగా ఉన్నటువంటి సంఘాలు ఏఏసీ వీళ్ళంతా కూడా తిరుగుబాటు చేపట్టారు. స్థానికంగా ఉన్నటువంటి వారికి టికెట్లు ఇవ్వనటువంటి కారణంగా స్థానికంగా ఉండేటువంటి సమస్యలు ఏ విధంగా తెలుస్తాయి, ఏ విధంగా వారు ప్రజా ప్రతినిధులుగా ఎన్నిక కాగలుగుతారు, ఏ విధంగా ప్రజా సమస్యలను అసెంబ్లీ వరకు తీసుకువెళ్తారు అంటూ వాళ్ళు ఎదిరించడం జరిగింది. దీంతో దీన్ని అణిచివేయటానికి ఈ సంస్థను ఒక ఉగ్రవాద సంస్థగా పాకిస్తాన్ పేర్కొంటూ కాల్పులు జరపడం అధికారిక లెక్కల ప్రకారం పాకిస్తాన్ చెప్తుంది. అయితే ఒక 11 మంది పౌరులు మృతి చెందారు అని అయితే చెప్తున్నారు. కానీ ఓవరాల్ గా ఇంటర్నెట్ల ద్వారా తెలుస్తుంది ఏంటి అంటే దాదాపుగా 100 మంది పైగా మృతి చెందారు అనేది స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు సోషల్ మీడియాలో పెడుతున్నారు. పాకిస్తాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. మేము పాకిస్తాన్లో ఉండము, మేము ఇండియాలో కలిసిపోతాం అంటూ గట్టిగా నినదిస్తున్నటువంటి పరిస్థితి. సైనిక చర్యతోటి ఇక్కడ ఇంటర్నెట్ని పూర్తిగా నిలిపివేసి ఆందోళనకారుల మీద దాడులు నిర్వహిస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం. ప్రస్తుతం అయితే ఇక్కడ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. దీన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితే తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. ఈ విధమైనటువంటి చర్యలు, కాల్పుల ఘటనలు తీవ్రవాద సంస్థలుగా ముద్ర వేయటం అనేది సమంజసం కాదని చెప్పి తీవ్రంగా ఖండించడం జరిగింది.